నమస్తే. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తిరుమల శ్రీవారి లడ్డు కుదిపేస్తోంది. ఈ లడ్డూలో జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని స్వయంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు బృందం తేల్చి చెప్పటం చంద్రబాబు నాయుడికి, అలాగే కూటమిలోని ముఖ్య నాయకులైన పవన్ కళ్యాణ్కి, బీజేపీ వారికి కూడా ఒక మింగుడు పడని అంశంగా మారింది. ఏదో రకంగా ఈ సిట్ రిపోర్ట్ తప్పు అని చెప్పడం, లేదా సిట్ రిపోర్ట్లో లోపాలు ఉన్నాయని చెప్పి వాదించడం వంటివి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్, సిట్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఇంకో సిట్ ఏర్పాటు చేస్తానని చెప్పి అన్నాడు. అది ఏకసభ్య కమిటీ అంటది. ఇవన్నీ ఆయన కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన బహుశా తెలుసో తెలియకో తన తప్పును తానే అంగీకరించినట్లుగా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పటిదాకా వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ జంతు కొవ్వు అనేది, అదే లడ్డూలో కల్తీ అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే జరిగింది, మా హయాంలో జరగలేదు అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే బోలేబాబా డైరీ వాళ్ళు పంపించిన 4 నెయ్యి ట్యాంకర్లను గత ప్రభుత్వ టీటీడీ పాలకులు తిప్పి పంపిస్తే దానిని తిరిగి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే టీటీడీ వాళ్ళు అధికారులు ఆ 4 ట్యాంకర్లను తిరిగి తీసుకొని లడ్డూ ప్రసాదానికి ఉపయోగించారు. దీనిని కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ అంగీకరించట్లేదు. అంగీకరించకపోగా వాళ్ళు ఏమంటారంటే, మా హయాంలో అసలు లడ్డూ కల్తీయే జరగలేదు, జరిగిందంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు ఎట్లా పట్టుబడ్డారంటే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అది ఒకసారి చూడండి. అదే నేను చెప్పేది, ఏదో ఒకసారి తెలియకుండా చేశారు, ఎవడో కిందోడు చేశాడు పర్లేదు. డెలిబరేట్ గా నువ్వు నమ్ముకున్న ఈవో, నువ్వు పంపించిన ఈవో ప్రీవియస్ టర్మ్ చేశాడు, ఈ టర్మ్ లో చేశాడు. ఏం చేశాడు? కాదు, డబ్బుల కోసం కక్కుర్తి పడేది కాదు ఇది. డబ్బుల కోసం దీంట్లో ఒక కుట్ర ఉంది, కుట్ర కోణం దాగి ఉంది. నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం. ఇది ఒక్కసారి నిజంగా దిగ్భ్రాంతి కలిగించే వ్యాఖ్య. ఎందుకు దిగ్భ్రాంతి అంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అనేక అబద్ధాల్లో ఏదో రోజున వాస్తవం తెలుస్తూ ఉంటుంది. అది ఈ రోజున ఆయన నోటనే ఒక వాస్తవం తెలిసింది. అదేమిటంటే, గతంలో ఈవోగా పనిచేసిన వ్యక్తి మళ్ళీ మా హయాంలో కూడా ఈవోగా పనిచేశాడు, 2 సార్లు చేశారన్నమాట. ఆయన హయాంలో ఈ కల్తీ జరిగింది, ఏం చేశారని చెప్పి అంటాడు ఆయన. నిజానికి అలాగా ఈ 2 సార్లు కూడా ఈ టీటీడీ ఈవోగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే అనిల్ కుమార్ సింఘాల్ గారు. ఆయన 2 సార్లు 2017 నుంచి 2020 వరకు, అంటే 2017లో అధికారంలో ఉంది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారే. ఆయన హయాంలో ఆయనే నియమించుకున్నారు. 20 వరకు ఆయన కొనసాగాడు. ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం కొనసాగాడు ఆయన. రెండోసారి ఎప్పుడంటే ఆయన ఈ మధ్యన 2025 సెప్టెంబర్ 10న చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు. దానికి ఆయన ఏమంటాడంటే, నీకు ఇష్టమైన నీ మనిషి అనిల్ కుమార్ సింఘాల్, అతన్ని 2 సార్లు నువ్వు తెచ్చుకున్నావు టీటీడీ ఈవోగా, అతని హయాంలో జరిగింది, ఏం చేశావు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇక్కడ. అంటే మరి ఆయన నాలుగుకి మరి ఏదంటారు కదా, మరి నాలుగు లేకపోతే అది నరం లేని నాలుగేది అంటారు దాన్ని ఏదో. అసలు ఆయన ఏమి చెప్పినప్పటికీ కూడా అది వాస్తవం అని చెప్పి జనం నమ్మేయాలి. తన ఇష్టానుసారం మాట్లాడతాడు ఆయన. వాస్తవాలు ఒక రకంగా ఉంటే, అవాస్తవాలు మాత్రం ఆయన ప్రచారం చేయడానికి ఎప్పుడు సదా సన్నద్ధంగా ఉన్నట్టుగా ఉంటాడు. లేకపోతే ఈ అనిల్ కుమార్ సింఘాల్ అనే ఆయన్ని గతంలో తెచ్చుకుంది మీరు, ఇప్పుడు తెచ్చుకుంది మీరు. ఆయన దీనికి కారకులు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇక్కడ చెబుతున్నప్పుడు ఇంకో సంఘటన జరిగింది, ఒక సన్నివేశం జరిగింది. అదేంటంటే, ఈయన ఈ అనిల్ కుమార్ పేరుని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఏం చేస్తున్నారు మీరు, ఆయన హయాంలో జరిగింది అంటే మీ వైసీపీ హయాంలోనే జరిగిందని ఆయన చంద్రబాబు నాయుడు
బ్లేమ్ చేస్తూ ఉంటుంటే పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి చెవిలో ఏదో గుసగుస, ఇది గుసగుస కాదు, స్పష్టంగా వినిపించింది మైకుల్లో, ఇదంతా డబ్బు కోసం చేస్తున్నారు అని చెప్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా అంగీకరించలేదు. ఇదంతా డబ్బు కోసం కాదు, ఇదంతా కూడా ధర్మం కోసం, మన హిందూ ధర్మాన్ని అపవిత్రం చేయటం, హిందూ ధర్మాన్ని కళంకితం చేయటం, హిందూ ధర్మాన్ని అపఖ్యాతి చేయటం వీళ్ళ ఉద్దేశం అని చెప్పి మొత్తం ఈ పిక్చర్ని మార్చివేసే ప్రయత్నం చేశాడు ఆయన. నిన్న మొన్నటి దాకా ఏమిటంటే ఈ లడ్డూని డబ్బులు లంచాల కోసం దాదాపు 2.5 కోట్ల రూపాయలు విలువైన ఈ కల్తీ నెయ్యి అమ్మారు, కోట్లాది రూపాయలు దండుకున్నారని చెప్పి చేసిన ప్రచారం వల్ల ఇప్పుడు ఏమైందంటే అది హైందవ ధర్మాన్ని వైపు ఆయన మళ్లించాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమంటాడంటే ఆయన కల్తీ అయితే జరిగింది, అది రసాయనాల పామూలివో ఏదో జరిగింది, అయితే డబ్బుల కోసం కాదు, అది ఏమిటంటే హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారు వీళ్ళు, ఆ కుట్ర అని చెప్పే ప్రయత్నం అనేది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తాజాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో బీజేపీతో బాగా అంటగవుతున్న నేపథ్యంలో ఆయన కూడా హిందుత్వ పాలిటిక్స్ వైపు మొగ్గుతున్నట్లుగా అనిపిస్తోంది. దాంట్లో భాగంగానే ఆయన తరచుగా ఏమంటాడంటే హిందూ ధర్మాన్ని గురించి, హిందూ ధర్మంలోని విలువల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఆయన వస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారాన్ని కూడా ఈ ఆర్థికపరమైన అంశాలు కల్తీ నుంచి ఈ హిందూ బిలీవర్స్ని రెచ్చగొట్టే విధంగా ఆయన ఏమంటాడంటే ఈ కల్తీ అనేది డబ్బు గురించి కాదు, హిందువుల మనోభావాలను, హిందూ ధర్మానికి కించపరిచే విధంగా, అపఖ్యాతి పాలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన నియమించిన అధికారులు ప్రయత్నిస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాస్తవాలు అనేవి మెజారిటీ ఆఫ్ పీపుల్కి తెలిసింది. ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు అని. అయితే నిజంగా ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి ఉంటే భారతీయ జనతా పార్టీ, వారికి అనుబంధంగా ఉన్న ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ వీళ్ళందరూ ఊరుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో తిష్ట వేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నానా యాగి చేసేవారు, వాళ్ళే పట్టించుకోలేదు. వాళ్ళకి విషయం తెలుసు, జంతువులు కొవ్వు కలిసి బహుశా ఉండి ఉండకపోవచ్చు అని చెప్పే విషయం తెలుసు. అందుకనే వాళ్ళు కాముగా ఉన్నారు, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు కూడా సిట్టు మీద కూడా వాళ్ళు ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం. చంద్రబాబు నాయుడు గారు దాని మీద సిట్టుకి సంబంధించి రకరకాల ప్రకటనలు చేస్తున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాని గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు, పెద్దగా పట్టించుకోవటం కూడా లేదు. అంటే ఈ లడ్డూ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ అనవసరంగా ప్రస్తావించి ఈ రోజున అనేక చిక్కుల పాలవుతున్నారు. సమాధానం చెప్పుకోలేక ఏంటంటో మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి శ్రీవారి లడ్డూకి సంబంధించి ఇప్పటికైనా కానీ అనవసరమైన ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలను కించపరచకుండా ఉంటే మంచిది. ఇప్పటికే మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు నివేదిక ఉంది. దీని మీద సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. ఆ విచారణలో మళ్ళీ కొన్ని విషయాలు తెలుస్తాయి. అవసరమైతే సిట్టు మరి అడిషనల్గా ఇంకొక ఛార్జ్ షీట్ వేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. అసలు ఇవన్నీ కూడా జరగకుండానే చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ప్రకటనలు చేస్తూ ఆ సిట్టు నివేదికను కూడా తప్పుపడుతూ తాను మరో సిట్టు వేస్తాను, వీళ్ళందరినీ కూడా నేను వదిలిపెట్టను, ఏదో చేస్తానని చెప్పి అంటాడు. ఓకే, నువ్వు అందరినీ వదిలిపెట్టకపోతే మీరు చెప్పిన దాని ప్రకారం ఈరోజు ప్రెస్ మీట్లో అనిల్ కుమార్ సింఘాల్ గారిని పరోక్షంగా మీరు తప్పుపట్టారు. మరి ఆయన మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఆయన మీరు సస్పెండ్ చేయొచ్చు కదా, కేవలం బదిలీ చేసి ఎందుకు కూరుకున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనలు. కానీ ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వంటి వారు ఈ హిందువుల మనోభావాలతో ఆటలాడుకోకుండా ఉంటే మంచిది. లేకపోతే ప్రజలు వారిని తిరస్కరించే ప్రమాదం ఉంటుంది.